కేశవా అల్లొచ్చు నన్ను మారున్నానా ఆడక తినేవాడు మారుకుంటావు. ఎండలు భయంకరంగా కాస్తున్నాయి. ఈ విధంగా ఉంటే కూలికెట్రా పోయింది మనమా. అవును మచ్చా, జోబులో ₹1 కూడా లేదు. వచ్చా సికావత్ కూడా ఫోన్ చేస్తున్నాడు. రే సిక్కావత్తా, పోయే లొడ్డు పోతానే ఉంటుంది, వచ్చే దుడ్డు వస్తానే ఉంటుంది. నీ దగ్గర రూపాయి ఉండదో. నీ దగ్గరుందే లేదా? మరెందుకురా నీకు? మరి ఓడికి దేనికి వార్నింగ్ ఇచ్చేదే? సరే మాట్లాడు. పార్టీ లేదా పుష్ప? ఇక నా దగ్గర రూపాయి లేదా? నీ కాడి నుంచి వచ్చేది పార్టీ. ఈ ఎండకి ఎర్రచందన చెట్లు కూడా ఎండిపోతున్నాయి. ఒకటి తక్కువైంది. ఒరే సిక్కావత్ సార్, నా కొడక పెట్రా ఫోన్ పెట్రా. ఇప్పుడు కూడా సార్ అనాలంటే మచ్చా, ఈ విధంగా గొడవలు వేసుకుంటా పోతే ఎర్రచంద్ర బిజినెస్ చేయలేం మచ్చా. తగ్గేదేలే. పంది మారికి తింటా ఉంటే ఇంకేడ నుంచి తగ్గుతావో? ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నాకు కూడా నువ్వే తినేస్తుంటే ఇంకేడ నుంచి తగ్గుతావో? నాకు టెన్షన్ చెప్పినాడు మెత్తగా తినబడేసా. రే కేశవా, నేను ఎక్కువగా దీన్ని యాపీకుండేది నీకు నచ్చలేదు కదరా? ఎందుకు నచ్చుతుంది? ఇక్కడ నేను పస్తుంటా ఉంటే. రే కేశవా, పుష్పాలోకి R దేనికి వచ్చిందే? ఎందుకు రాకూడదు? వాళ్ళందరూ ఫ్రెండ్సే. సరే మనము నా శ్రీవల్లి దగ్గరికి పోదాం పదా. ఇంకా ఆ దరిద్రం ఒకటి. సరే పదా. మచ్చా, ఈ మధ్య నీకు శ్రీవల్లి మీద ప్రేమ ఎక్కువైపోతుండదు మచ్చా. కల్లో కూడా మర్చిపోలేను అందవరా నా శ్రీవల్లి ఇదే. శ్రీవల్లి ఒరే కేశవా, శ్రీవల్లి చూస్తాండది లేదు చూసి చెప్పరా. లేదు మచ్చా, బెండకాయలు కోసుకుంటా ఉండదు. నేను హ్యాపీగా ఉండేది ఇష్టం లేదు కదరా నీకా? ఏం మచ్చా అంత మాట నేనవా? లేకపోతే చూస్తా ఉండదనే అబద్ధం చెప్పొచ్చు కదరా. ఈసారి చెప్తాను మచ్చా. రే కేశవా, చూస్తాండది లేదు చూసి చెప్పరా. అదే పనిగా ఆశగా చూస్తున్నది మచ్చా. నిన్ను కాదు, బెండకాయల్ని. ఇంకెట్టా మాదు వీరి బల్ పూజ ప్లాన్ చేయి. అప్పుడు మూర్చినవా? పూజలంతా సెట్ అవుదు, శాత పడితే చెయ్యాలా. శాతపడా ఆల్రెడీ ఎవరో చేసే సెట్టే ఉండాది. అదే చెప్తావా? శాతపడి చేస్తేనే మూత అది మరిగయ్యేది. సరే దుడ్డుకు ముద్దైనేస్తదేమో అడిగేసి రాబో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదో ఇప్పుడే పోతాను మచ్చా. ఇదో శ్రీవల్లి. అదే అదే శ్రీవల్లి. తొందరలో ఒరిజినల్ పేరు వచ్చేసింది. సరే ఎందుకు వచ్చినావు చెప్పు. అదో ఆడ నిలబడుకుంటాడే మా వాడు. దిష్టి బొమ్మ మార్గే ఉన్నాడులే చెప్పు. మా వాడికి ముద్దు కావాలంట. ఇష్టం లేకపోతే వదిలే. నన్ను ఇంతవరకు ఎవరు ముద్దు అడగలేదా? ఫేస్ కట్ వాల్యూ. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ఇస్తానులే గాని డబ్బులు ఖర్చు అవుతుంది. ఎంత? మరి ఎక్కువ చెప్పినావు అనుకో వెళ్ళిపోతారు. లేక వచ్చిన అవకాశం అస్సలు వదులుకోకూడదు. ₹50 చెప్దామా? వెళ్ళిపోతారు. 20 చెప్దాం. 20,000 మాకు గిట్టుబాటు అవదు. ఉండా నా బట్ట నేనెక్కడ 20,000 అన్నానా? ₹20 రా. సరెట్ 20,000 అన్నాడు. ₹20 అని తెలిసి పరుగు పొడుస్తుంది. 10,000 చెప్దాం. బాగా ఆలోచించిన నా అందాన్ని మీరు కొనలేరు. 10,000 అన్ని ఇవ్వండి. 10,000? కాశ్మీర్ పండ్లకి 10,000? నేను వచ్చించేదా ముద్ద. ఎవరిదిరా ఇదా? మీసాల గడ్డలు వచ్చేస్తున్నది మళ్ళీ ముద్దిస్తానన్నది యారు దొరికింది సంతరా ఇదా? సర్దివేట్ సంత. సరే చివరికి ఏదో ఒక రేట్ చెప్పు. నేను కాదులే, నువ్వే చెప్పు. ₹10. ₹10? సరే వచ్చిన కాడికి లాభం అనుకోవాల్సిందే. సరే పదా. మచ్చా, శ్రీవల్లిని తీసుకుని వచ్చిన. ఏంద్రీ దూరంగా నుంచి చూస్తే రష్మిక మందన మారుకునింది, దగ్గర నుంచి చూస్తే రగిలిపోయి కంప మారుకున్నదా? మరి ఎందుకు నన్ను చూసిందే పులి పెక్కిపోయినావా? నువ్వు నల్లు పెక్కిపోయినావని తెలియకుండా. ఎంతకు మాట్లాడినవరా దీన్ని? ₹10 మచ్చా. దీనికి దానికి ₹10, ₹5 దాస్తి. ముద్దే పడలే, ₹5 ఇచ్చి పంపించేదాన్ని. అదంతా నాకు తెలీదు. గొచ్చగా కొరికెత్తును. లేక వచ్చిన అవకాశం మర్యాదగా ముద్దు తీసుకో. వద్దమ్మా, నువ్వు కంటే ₹1000 తీసుకోకుండా వెళ్ళావు. నాకు ముద్దే కావాలా? ఒరే కేశవ, ఇది వచ్చేస్తున్నది 2,000 ఉంటే దీన్ని మక్కడు కొట్రా. లేదు మచ్చా, ఈసారి కానిచ్చే. పెట్టేడికి ముద్ద. ఏంది మా వాడు కోమలకి వెళ్ళాడా? ముందరపల్లితో 30 రోజులైంది. ఏంది ఆడియన్స్ కూడా నన్ను ఆశకు చూస్తున్నారు?
మెటీరియల్కి ముద్ద